రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులు. 2026 రెండు రాజకీయ పార్టీల యొక్క మృత్యు సంవత్సరంగా మారిపోబోతోందా? రెండు రాజకీయ పార్టీలు పూర్తిగా రాజకీయ పటలం నుంచి తెరమరుగు కాబోతున్నాయా? ముఖ్యంగా దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి శివసేన, అదేవిధంగా 15 సంవత్సరాల అవిచ్ఛిన్న పరిపాలనా చరిత్ర ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు కనుమరుగైపోతున్నాయా? ఎందుకంటే మమతా బెనర్జీ నాయకత్వంలో, ఆమె నిరంకుశమైనటువంటి నాయకత్వం అధీనంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో మమతా బెనర్జీ నుంచి వేరుపడి మెజారిటీ ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకోగలిగినటువంటి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ, ఆయన ఇప్పుడు మా పార్టీకి అధ్యక్షురాలు మమతా బెనర్జీ కాదు, ఎందుకంటే మేము కొత్తగా సమావేశమైపోయి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నాము, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి అరూప్ రాయ్ మా అధ్యక్షుడు అని చెప్పి ఆయన ప్రకటించారు. డైరెక్ట్గా మమతా బెనర్జీ యొక్క నాయకత్వాన్ని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయనతో అత్యధిక సంఖ్యాకులైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది అన్నిటికన్నా విశేషం. ఆ ఎమ్మెల్యేలలో ముస్లిములు కూడా ఉన్నారు. తమాషాది, ఏ ముస్లిముల ఓట్ల కోసము మమతా బెనర్జీ వెంపర్లాడిందో ఆ ఫిర్హాద్ హకీం, జావేద్ ఖాన్, ఇటువంటి వాళ్ళందరూ కూడాను ఆమె నుంచి దూరమై ఇప్పుడు రితబ్రత బెనర్జీ వైపు వెళ్ళిపోయారు. రితబ్రత బెనర్జీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా అసెంబ్లీలో ఉన్నారు. కొత్తగా అరూప్ రాయ్ని పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన వాదన ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. 2022 ఫిబ్రవరిలో లాస్ట్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 3 ఏళ్ళు పూర్తయింది. 2025కే పూర్తయిపోయింది. 2025 ఫిబ్రవరికే. 2026 వరకు పోనీ ఎక్స్టెన్షన్ ఇస్తూ కూడాను ఒక తీర్మానాన్ని పాస్ చేయలేదు. అంటే మమతా బెనర్జీ అంత నిరంకుశంగా పరిపాలించారు. ఓడతానని ఆమె భావించలేదు. ఇప్పుడు ఓడిపోగానే ఇప్పుడు ఈ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని తీసుకుని 2025 ఫిబ్రవరికే పూర్తయిపోయింది మమతా బెనర్జీ అధ్యక్ష పదవి, అభిషేక్ బెనర్జీ యొక్క కార్యదర్శి పదవి. కాబట్టి మమతా బెనర్జీ ఇంకా పార్టీ అధ్యక్షురాలు కాదు, అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని వీళ్ళు ప్రకటించి మొత్తము కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటు అరూప్ రాయ్ అధ్యక్షుడయ్యారు. అదేవిధంగా ఫిర్హాద్ హకీం, కలకత్తా మేయర్గా నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి వాడు, కలకత్తాని ఇస్లామ్మయం చేస్తాము, అసలు బెంగాల్ని ఇస్లామ్మయం చేస్తాం అన్నటువంటి వ్యక్తి. అరూప్ బిశ్వాస్, రొథిన్ ఘోష్, సబీనా యాస్మిన్ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్లుగాను, రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహా జనరల్ సెక్రటరీలుగాను, అఖరుజ్జమాన్ అన్సారీ ట్రెజరర్గాను వీళ్ళు అపాయింట్ చేశారు. ఇంకా పార్టీకి ఉన్నటువంటి ఎంపీల్లో 20 మంది వేరైపోవడమే కాదు, మమతా బెనర్జీ నుంచి మొత్తం 28 మందిలో 20 మంది వేరయ్యి నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో విలీనమైపోయారు చట్టబద్ధంగా. కాబట్టి అది పార్టీ ఫిరాయింపు చట్టం కూడా వాళ్ళకి వర్తించదు. ఇటు అత్యధిక సంఖ్యాకులు ఉన్న కారణంగా రితబ్రత బెనర్జీ కూడా ఫిరాయింపు చట్టాన్ని అతిక్రమించలేదు. ఇక మమతా బెనర్జీ కానీ లోకసభలో కానీ రాజ్యసభలో కానీ అదేవిధంగా అసెంబ్లీలో కానీ ఆమెకి ఎలాంటి బలం లేదు. ఆమె పార్టీ నాయకులు ఎన్నికలు జరిగి నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత కూడా రోడ్ల మీదకి రాలేకపోతున్నారు. రోడ్ల మీదకి వస్తే ప్రజలు గుడ్లు చెప్పులు విసురుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించకుండానే ఇంత వ్యతిరేకత ఉంటే, పార్టీ గనక తృణమూల్ లాగా కక్ష సాధింపు వ్యవహారానికి పాల్పడి ఉంటే అసలు తృణమూల్ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితే ఉండేది కాదు. కాబట్టి తృణమూల్ కార్యకర్తలు రోడ్ల మీదకి రావడానికి నెలలు పట్టేటట్టుంది. కాబట్టి ఈ పార్టీ పతనం వైపు పరుగులు తీస్తోంది. రెండవ పార్టీ ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన గ్రూప్. ఆ శివసేన గ్రూప్లో ఉన్నటువంటి మొత్తం ఎంపీలు 9 మంది ఉంటే అందులో 6 ఏకనాథ్ షిండే గ్రూప్లో విలీనమైపోయారు. విలీనం అవడం వల్ల వాళ్ళు 2/3 కన్నా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంటే లోకసభలో
కేవలము 3 ఎంపీలు మాత్రమే ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే వైపు ఉన్నారు. ఇప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. వీళ్ళు కూడాను ఇంకా నెమ్మదిగా పార్టీ పూర్తిగా పతనమై విచ్ఛిన్నమై తన 60వ సంవత్సరం ఏర్పాటైన 60వ సంవత్సరంలో షష్ఠి పూర్తికే 100 ఏళ్ళు నిండేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు నెమ్మదిగా కనుమరుగు కాబోతున్నాయి. ఈ రకంగా ఇంకా ఏ ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే, ఈసారి పంజాబ్ ఎన్నికల తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా, అదేవిధంగా అకాలీదళ్ ఓడిపోయినా ఈ 2 పార్టీలు కూడా కనుమరుగు కావడం ఖాయం. ఎందుకంటే వాటి వెనక లీడర్స్ లేరు, క్యాడర్ లేరు. ఓటమి తరువాత ఆ పార్టీ గెలిచేటటువంటి మళ్ళీ భవిష్యత్తులో లేచి నిలబడేటటువంటి పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పరిస్థితి కూడా ఈసారి ఎన్నికల్లో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారం వచ్చినట్టయితే ఆ పార్టీ భవిష్యత్తు కూడా అంధకారమయమే. అంటే నెమ్మదిగా 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఈ దేశ రాజకీయాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి ప్రాంతీయ పార్టీలు నెమ్మదిగా ముందు ఐసీయూలోకి, తరువాత వెంటిలేటర్లోకి, ఆ తరువాత మార్చురీలోకి వెళుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.